హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నుంచి మనకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నుంచి రిలీజ్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, దీని తర్వాత ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీని తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్ట్ అనేది మనకి ఈ నోటిఫికేషన్ అనేది క్లర్క్ కమ్ క్యాషియర్కి సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ టోటల్ మనకి 50 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారనమాట. ఈ పోస్టులు ఇంక్లూడింగ్ ముంబై బ్రాంచ్, అదేవిధంగా జైపూర్ బ్రాంచ్లో ఉన్నటువంటి పోస్టులు కూడా ఇంక్లూడింగ్ చేసుకొని మొత్తం 50 పోస్టులు అనేవి అప్రాక్సిమేట్గా ఉన్నాయి అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దీని తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి యాజ్ పర్ ఫిబ్రవరి 28, 2025కి సంబంధించి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉండాలంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పని ఇచ్చారు. ఏదైనా కానీ ఒక డిగ్రీ అనేది ఏ యూనివర్సిటీ నుంచి అయినా మనకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఎడ్యుకేట్ నాలెడ్జ్ ఆఫ్ ఆపరేటింగ్ కంప్యూటర్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్ అని ఇచ్చారు. సో డిగ్రీతో పాటు ఎంఎస్ ఆఫీస్ అనేది వచ్చి ఉండాలి. దాని తర్వాత ఇంటర్నెట్ అనేది ఎలా యూజ్ చేయాలనేది తెలిసి ఉండాలి. దాని తర్వాత నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి అని ఇచ్చారనమాట. సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే ఏంటి, ఫిబ్రవరి 28, 2025 నాటికి ఈ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి వయసు మినిమం 20 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. మ్యాక్సిమం వచ్చేసరికి 28 ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ రెండు డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏంటంటే ఇవి ఏజ్ వచ్చేసరికి 20 ఇయర్స్ మినిమము, మ్యాక్సిమం వచ్చేసరికి 28 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది దీంట్లో మనకి వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాము. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఏజ్ అనేది ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా తెలుసుకున్నాం. దీని తర్వాత అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 1000 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ పే చేయాల్సినటువంటి లాస్ట్ డేట్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లికేషన్ అనేది మనకి ఆల్రెడీ మే 15th అనేది స్టార్ట్ అయింది. జూన్ 14th అనేది అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ రెండు డేట్స్ కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ రెండు డేట్స్లోనే మీరు అప్లికేషన్ ఫీ అనేది కూడాను చెల్లించాల్సి ఉంటుంది. సో ఏదైతే మీరు ఈ 1000 రూపీస్ అనేది పే చేస్తారో వన్స్ పే చేసిన తర్వాత అవి ఎట్టి పరిస్థితుల్లో కూడాను రిఫండ్ అనేది కావు అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫీజ్ వన్స్ మనం పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత అవి ఎట్టి పరిస్థితుల్లో కూడాను రిఫండ్ అనేది కాదనమాట. సో ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలి అనేటువంటి అంశాలు అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇందులో ఫస్ట్ ఏంటంటే మనం అప్లికేషన్ అప్లై చేయాలంటే మనం ముందు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫీ పేమెంట్, ఇందాక మనం 1000 రూపీస్ అని చెప్పుకున్నాం కదా, ఆ 1000 రూపీస్ అనేది మనం ఫీ పేమెంట్ చేసిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత ఫీ పేమెంట్ అనేది చేయాలన్నమాట. దాని తర్వాత ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడాను అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇందాక మీకు చెప్పినట్లుగా మే 15th ఆల్రెడీ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది. దీని తర్వాత జూన్ 14th తోటి మనకి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ రెండు డేట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు డేట్స్ లోపే మనం అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
దీని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్. మనం అప్లికేషన్ స్టార్ట్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వాలి అని చెప్పి ఫస్ట్ స్టెప్ చెప్పుకున్నాం కదా. సో ఆ రిజిస్ట్రేషన్ విషయంలో మనం కొన్ని ఇక్కడ ఏంటంటే కొన్ని పాయింట్స్ అనేవి చెప్పారనమాట. అవేంటో చూద్దాము. ఇందులో ఏమేమి మనం స్కాన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫోటోగ్రాఫ్, తర్వాత సిగ్నేచర్, దాని తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఫోటోగ్రాఫ్ అనేది ఏ విధంగా ఉండాలి, సిగ్నేచర్ అనేది ఏ విధంగా ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఏ విధంగా ఉండాలనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే సిగ్నేచర్ మనం ఏదైతే పెడతామో అది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఎప్పుడైనా సైన్ చేసేటప్పుడు మీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంటే కనుక అది నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంచకండి. దీని తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ గురించి ఇక్కడ ఇచ్చారు. ఎవరికైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి లెఫ్ట్ థంబ్ అనేది ఒకవేళ లేకపోతే వాళ్ళు రైట్ థంబ్ తోటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రైట్ థంబ్ అనేది మనం థంబ్ వేసుకొని సో దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో లేదంటే జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాటికి కావాల్సినటువంటి డైమెన్షన్స్ అనేవి కూడా మనం ముందు తెలుసుకున్నాం. దీని తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డిక్లరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా ఇక్కడ మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనం ఈ విధంగా రాసి మన పేరు అనేది రాసి ఒక వైట్ పేపర్ మీద ఈ విధంగా రాయాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాసి మనం దీన్ని మన జేపీజీ ఫార్మాట్లో కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటామో దానికి ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాను కదా, ఈ విధంగా అనేది మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. దీని తర్వాత ఆ డిక్లరేషన్ సంబంధించి ఈ విధంగా అనేది ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరి డిక్లరేషన్ అనేది వాళ్ళు మాత్రమే రాసి వాళ్ళ ఓన్ రైటింగ్తోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే విజువల్లీ ఇంపైర్డ్ ఉంటారో క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం వేరే వాళ్ళు రాసి అప్లోడ్ చేయొచ్చు. దానికి యాక్సెప్టబుల్ అని చెప్పేసానని ఇచ్చారనమాట. సో దానికి డిక్లరేషన్కి సంబంధించినటువంటి పాయింట్ ఇక్కడ ఇచ్చారు. ఎవరైతే విజువల్లీ ఇంపైర్డ్ ఉంటారో వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళ ద్వారా రాసి ఆ డిక్లరేషన్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది. మిగతా ఎవరైతే నార్మల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క సొంత హ్యాండ్ రైటింగ్తోనే రాసి ఆ డిక్లరేషన్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ ఫీ ఇంటిమేషన్ గురించి మళ్ళీ ఇంకోసారి మెన్షన్ చేశారు. సో మే 15న అదేవిధంగా జూన్ 14th లోపు అనేది ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ అప్లికేషన్ అనేది కూడాను ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా ఏ మోడ్లో మనం అప్లై చేసినా కానీ అది నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇది మనకి రిజిస్ట్రేషన్ ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. దీని తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అదేవిధంగా మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, డిక్లరేషన్. సో ఇవన్నీ కూడాను ఏ డైమెన్షన్లో ఎంత కేబీలో మనం అప్లోడ్ చేయాలనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ఫోటో విషయానికి వస్తే ఇక్కడ లెంత్ అదేవిధంగా విడ్త్ అనేది ఇచ్చారనమాట, హైట్ విడ్త్. సో 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ అనేది ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ ప్రిఫరబుల్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. మన ఫోటో వెనక బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో ఉండాలి అని చెప్పారు. సో గ్లాసెస్ కానీ మీకేమన్నా స్పెక్ట్స్ ఉంటే అవన్నీ కూడాను తీసేసి మీరు ఫోటో దిగాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ డైమెన్షన్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ డైమెన్షన్స్ విషయానికి వస్తే 200 x 230 పిక్సెల్ ప్రిఫర్డ్ అని చెప్పని ఇచ్చారు. ఏదైతే ఈ ఫైల్ ఉందో ఫోటోగ్రాఫ్ ఫైల్ ఉందో ఆ ఫైల్ అనేది 20 KB to 50 KB మధ్యలో అనేది ఉండాలన్నమాట. మోర్ దెన్ 50 ఉంటే అది అప్లోడ్ కావడానికి తీసుకోదన్నమాట. సో ఏదైతే మీ ఫైల్ అనేది ఉందో అది 50 KB లోపు ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఫోటోగ్రాఫ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనమాట. సో డైమెన్షన్స్ ఈ విధంగా ఉండాలి. ఫైల్ వచ్చేసరికి 20 to 50 KB మధ్యలో ఉండాలన్నమాట. సో ఈ డైమెన్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ సైజు ఇది జేపీజీలో అయినా ఉండొచ్చు, జేపీఈజీలో ఫార్మాట్లో అయినా ఉండొచ్చు అనమాట ఈ ఫైల్ అనేది. సో ఇది ఫోటోగ్రాఫ్కి సంబంధించి. దీని తర్వాత సిగ్నేచర్ అదేవిధంగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ విషయానికి వస్తే ఇక్కడ సైన్ అనేది కూడాను మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సిగ్నేచర్ అనేది కూడాను మనం బ్లాక్ పెన్ తోటి మనం సైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డైమెన్షన్స్ చూసినట్లయితే 140 x 60 పిక్సెల్ అనేది ప్రిఫర్డ్ అని ఇచ్చారు. దీని యొక్క సిగ్నేచర్ ఫైల్ యొక్క కేబీ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే 10 KB to 20 KB మధ్యలో ఉండాలి. సో 20 KB to ఇంకా ఎక్కువ ఉంటే ఆ ఫైల్ అనేది యాక్సెప్ట్ చేయదన్నమాట. సో ఇక్కడ నాట్ మోర్ దెన్ 20 KB అనేది క్లియర్గా ఇచ్చారు. దీని తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఏ డైమెన్షన్స్లో ఉండాలి
ఉండాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. సో అదేంటంటే ఈ ఫైల్ టైప్ వచ్చేసరికి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. దీని యొక్క డైమెన్షన్స్ ఏది లెఫ్ట్ థంబ్ యొక్క డైమెన్షన్స్ అనేవి 240 × 240 పిక్సెల్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ ఫైల్ సైజ్ వచ్చేసరికి ఇది 20 to 50 KB మధ్యలో ఉండాలన్నమాట. సో ఈ డైమెన్షన్స్ అనేవి మీరు అప్లోడ్ చేసే ముందు జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పేపర్ డిక్లరేషన్, ఇందాక మీకు ఒక చెప్పాను కదా, ఒక సెంటెన్స్ పారాగ్రాఫ్ రాసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ అనేది మనం ఇంగ్లీష్లో క్లియర్గా మెన్షన్ చేయాలి. ఆ ఫైల్ వచ్చేసరికి కూడాను మనకి జేపీజీ ఆర్ జేపీఈజీ టైప్లో ఉండాలన్నమాట. దాని యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి 800 × 400 పిక్సెల్లో ఉండాలి. విడ్త్ ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి 10 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ విడ్త్, హైట్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. దాని యొక్క ఫైల్ సైజ్ వచ్చేసరికి 50 KB to 100 KB మధ్యలో అనేది ఉండాలన్నమాట. సో ఇవి డైమెన్షన్స్ వేటికి, సిగ్నేచర్కి, అదేవిధంగా ఫోటోకి, దాని తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అదేవిధంగా మనకి కావాల్సినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనమాట. సో ఫైల్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ సైజెస్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత స్కానింగ్ డాక్యుమెంట్స్. సో ఈ స్కానింగ్ డాక్యుమెంట్స్ అనేవి కూడా మీకు క్లియర్గా చెప్పాను. ప్రతి డాక్యుమెంట్ కూడాను జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. 20 to 50 KB వచ్చేసరికి మనకి ఫోటో అనేది ఉండాలన్నమాట. 10 to 20 KB వచ్చేసరికి సిగ్నేచర్ ఉండాలి. మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను 20 to 50 KB మధ్యలో ఉండాలన్నమాట. సో ఇవి ఈ రకంగా ఇంకొకసారి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. దీని తర్వాత వీరి యొక్క శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి వస్తే, వీళ్ళకి టోటల్గా పర్ మంత్ వచ్చేసరికి 22,600 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. అది ఎప్పుడంటే డ్యూరింగ్ 1 year ప్రొబేషన్ పీరియడ్లో. సో ప్రొబేషన్ పీరియడ్లో మాత్రమే వీళ్ళకి ఈ శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఎంత అంటే 22,600 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ ఉంటుంది. ఎప్పుడైతే ప్రొబేషన్ కంప్లీట్ చేసుకుంటారో ఆ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి క్లర్క్ కమ్ క్యాషియర్ ఏదైతే పే స్కేల్ ఉంటుందో ఆ పే స్కేల్ ప్రకారం వారి యొక్క శాలరీ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది అనమాట వీరి యొక్క శాలరీ విషయానికి వస్తే 22,600 రూపాయలు అనేది పర్ మంత్ అనేది ఉంటుంది. ప్రొబేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క శాలరీ పే స్కేల్ అనేది మారిపోతుంది అనమాట. సో దీని తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఇందులో మనకి ఫస్ట్ మనకి సిబిటి అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. దాని తర్వాత ఎవరైతే ఈ సిబిటి క్వాలిఫై అవుతారో వాళ్ళకి డెస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది కంప్లీట్ మనకి ఏంటంటే ఎస్సే ఉంటుంది. దాని తర్వాత లెటర్ రైటింగ్ అనేది ఉంటుందన్నమాట. దీని తర్వాత మనకి ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ 3 స్టెప్స్లో మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి ఎంసీక్యూ అంటే సిబిటి కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఎస్ఏ ఆర్ లెటర్ రైటింగ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ స్టేజెస్ అనేవి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. అవేంటంటే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సబ్జెక్ట్స్ సంబంధించి ప్రశ్నలు అనేవి ఈ సిబిటీలో రావడం జరుగుతాయి అన్నమాట. రీజనింగ్కి సంబంధించి 40 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 40 ప్రశ్నలు, ఇంగ్లీష్కి సంబంధించి 40 ప్రశ్నలు, ఇట్లాగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్. సో బేసిక్ కంప్యూటర్కి సంబంధించి 20 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 20 ప్రశ్నలు, టోటల్ 40 ప్రశ్నలు అనేవి మనకి ఈ సబ్జెక్ట్ నుంచి వస్తాయి అనమాట. సో అదే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏవైతే ఉన్నాయో, ఎన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయో అన్ని మార్కులు అనేవి మనకు వస్తాయి అనమాట. 120 ప్రశ్నలు, 120 మార్కులు, అదేవిధంగా 120 నిమిషాల పాటు ఈ ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఇది క్వాలిఫై అవుతారో నెక్స్ట్ మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ టెస్ట్లో భాగంగా మనకి ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ అనేది ఉంటుందన్నమాట. టోటల్ మనకి 40 మార్కులకి ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది జరుగుతుంది. మనకి ఈ ఎగ్జామ్కి 60 నిమిషాల పాటు ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో దెన్ వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో మనకి ఇంటర్వ్యూ బేస్డ్ పరంగా మనకి మార్క్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్ని బట్టి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ ఉద్యోగాలను ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్. సో చాలామందికి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ పడతాయి అని చెప్పేసానని చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు. సో అది కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి హైదరాబాద్, వరంగల్, విజయవాడలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి సిబిటి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఈ 3 ప్లేసెస్లో మనకి సిబిటి అనేది జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత ఇంకొకసారి ఇంపార్టెంట్ డేట్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూద్దాము. ఇక్కడ May 15న అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంక్లూడింగ్ ఫీ పేమెంట్ కూడాను మనకి 4th
14th of June తోటి మనకి ఈ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్, హాల్ టికెట్స్ కానీ అదేవిధంగా టెంటేటివ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కానీ ఈ డేట్ ఏదైతే ఉందో ఈ మధ్యలోనే మళ్ళీ మేము ఒకసారి మీకు మళ్ళీ డేట్స్ అనేవి ఇస్తాము ఈ రెండు విషయాలకు సంబంధించి అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇవి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. 15th May అదేవిధంగా 14th June ఈ రెండు డేట్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి అదేవిధంగా ఫీ పేమెంట్కి ఈ రెండు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.